హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సుశీలమ్మ గారి ఇంటికి పండగైతే అందరూ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంట్లో అందరూ కలిసి అయితే భోజనం చేస్తూ ఉంటారు. సత్యం అయితే వాళ్ళందరినీ చూసి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సుశీలమ్మ కూడా అందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది. నా వేలు కట్ అయింది అని చెప్పి అమాయకంగా అంటూ వేలైతే చూయిస్తూ ఉంటుంది. రవి అయితే అయ్యో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే బాలు అయితే అయ్యో అది కూడా సాంబార్లో వేసేసావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు వెటకారంగా. బాలు మాటలకి అయితే శృతి చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న ప్రభావతి కూడా అలా కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని అయితే. వెంటనే సరే ఆగమ్మా నేను తినిపిస్తాను అని చెప్పి శృతి పక్కన ఉన్న ప్రభావతి అయితే అక్కడ ప్లేట్లో ఉన్న అన్నం తీసుకొని శృతికి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన సుశీలమ్మ అయితే మీ ముగ్గురి కోడళ్ళకు సమానంగా ప్రేమ పంచాల్సిందే, ముగ్గురిని సమానంగా చూసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ అయితే. అక్కడ ఉన్న మీనాని అయితే పిలుస్తూ ఉంటుంది. మీనా నువ్వు ఇటు రామ్మా వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే మీనా అయితే బాలు పక్క నుంచి లేచి వచ్చి ప్రభావతి పక్కన అయితే కూర్చుంటుంది. వెంటనే ప్రభావతి అయితే నెక్స్ట్ రోహిణికి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది. తర్వాత పక్కనే ఉన్న మీనాకి కూడా అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మని చూస్తూ అయితే. మీనాకి అన్నం తినిపించినందుకు అయితే మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.